వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగం అంటే ప్రింటింగ్ అండి. ఇది భక్తులకి ఉపయోగపడేటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలని వెలుగులోకి తీసుకురావడానికి ఏర్పాటు చేసిన విభాగం. ప్రజలకి అందుబాటులో లేని అరుదైనటువంటి గ్రంథాలని ప్రచురించడం, ముఖ్యంగా ముద్రణకు డబ్బు లేని కానీ గొప్ప రచనలు చేసిన రచయితలకు అవకాశం ఇవ్వడం, ఇది ఆ ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేయడం వెనుక ఉన్నటువంటిది, టీటీడీ పబ్లికేషన్స్ ఏర్పాటు చేయడం వెనుక అసలు ఉద్దేశం. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ పవిత్రమైనటువంటి లక్ష్యం పక్కదారి పట్టింది అనేటువంటి అనుమానాలు మాత్రమే కాదు, ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అప్పుడు పనిచేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి అధర్మాలుగా ప్రచురణల విభాగం ప్రత్యేక అధికారి ఆకెళ్ల విభీషణ శర్మ గారు, అలాగే అక్కడ పనిచేసినటువంటి కొంతమంది అధికారుల నిర్ణయాలు ఇప్పుడు తీవ్రమైన ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయి. ఆచార్య సర్వోత్తమరావు గారు ఇప్పటికే 2009లో అభిషేక కీర్తనలు అనేటువంటి ఒక గ్రంథాన్ని రచించడం జరిగింది. అలాగే తాళ్లపాక పదకవుల రథోత్సవ సంకీర్తనలు, తిరుమలేశుని అభిషేక సంకీర్తనలు, ఈ రెండు కూడా 2009, 2011లో ఆచార్య కె సర్వోత్తమరావు గారు రచించారు. ఈ రెండు కూడా టీటీడీ ప్రచురించింది. అప్పుడే ప్రచురితమయ్యి మార్కెట్లోకి అందుబాటులో ఉన్నాయి. అంటే అవి ఇప్పుడు మళ్ళీ కొత్తగా వెలుగులోకి తేవాల్సినటువంటి అరుదైనటువంటి గ్రంథాల కాదు. అయినప్పటికీ 2023 సంవత్సరంలో అదే పుస్తకాలని తిరిగి తిరుమల తిరుపతి దేవస్థానం సొంత ప్రచురణలుగా ముద్రించడం జరిగింది. దాని మీద పేరేం పెట్టారు? శ్రీ తాళ్లపాక పదకవుల సంకీర్తనలు, కళ్యాణోత్సవ అభిషేక రథోత్సవ హనుమత్ సంకీర్తనలు, డాక్టర్ కె సర్వోత్తమరావు, తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి. దానికంటే ముందున్నటువంటివి ఏంటి? సేమ్ టు సేమ్ ఇవే, తాళ్లపాక పదకవుల రథోత్సవ సంకీర్తనలు, తిరుమలేశుని అభిషేక సంకీర్తనలు. కొన్ని వీటికి ఏమన్నా కోట్లాది డిమాండ్ ఉందా? ప్రజలందరూ అయ్యో మాకు సర్వోత్తమరావు గారి రచనలు ఖచ్చితంగా కావాల్సిందే, ఇవి చాలా అరుదైనటువంటి పుస్తకాలు, మాకు ఇవి ఇచ్చేసేయండి, ఇంకా ఎక్కువ ప్రింట్ చేయండి, ప్రతి ఒక్కళ్ళు ఇది చదివి తీరాల్సినటువంటి పుస్తకం అని ఏమన్నా అక్కడ ఆమోద ముద్ర వేశారా? ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఇప్పటికే లభ్యమవుతున్న పుస్తకాలని తిరిగి దేవస్థానం ఎందుకు ముద్రించాలి? భక్తులు స్వామివారికి ఇచ్చినటువంటి డబ్బుతో మళ్ళీ అదే గ్రంథాలని ప్రచురించాల్సినటువంటి అవసరం ఏంటి? ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారు? ఈ ఫైళ్లు ఎవరు ముందుకు తీసుకొచ్చారు? ప్రచురణల విభాగం ప్రత్యేక అధికారి ఆకెళ్ల విభీషణ శర్మ పాత్ర దీంట్లో ఏమిటి? అప్పటి ఈవో ధర్మారెడ్డి నిర్ణయాన్ని ఎలా ఆమోదించారు? ఇది నిజంగా దేవస్థానం వారి అవసరమా, లేక కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు తప్పక తలెత్తుతున్నాయి. ఇక్కడ ఇంకో కీలకమైనటువంటి అంశం ఉందండి. ఈ పుస్తకాల ముద్రణకి పండిత మండలి సిఫార్సు ఉంది అని చెప్తున్నారు. అయితే ఆ పండిత మండలిలో ఉన్నటువంటి సభ్యులు ఎవరు? ఆ మండలిలో ఆచార్య సర్వోత్తమరావు సభ్యుడిగా ఏమైనా ఉన్నారా? ఒకవేళ ఆయన సభ్యుడిగా ఉండుంటే ఆయన పుస్తకాలను ఆయనే సిఫార్సు చేసుకున్నట్లయితే అది నైతికంగానే కాదు, పరిపాలనాపరంగా కూడా చాలా తీవ్రమైనటువంటి అంశం. ఎందుకంటే ఒక వ్యక్తి తనంతట తానే సభ్యుడిగా ఉండి తన రచనలకే దేవస్థానంకి ముద్రణ చేయించుకోవడం కోసం అప్రూవల్ ఇచ్చేసుకోవడం, ఆమోద ముద్ర వేసేసేయడం, ప్రింటింగ్ ఇచ్చేసేయడం, ఇవన్నీ సరైనటువంటి ప్రక్రియనా? ఈ ప్రశ్నకి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత అప్పటి అధికారులది ఖచ్చితంగా. ఈ వ్యవహారం మొత్తంలో ప్రచురణల విభాగంలో ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి ఒక ఉప సంపాదకుడి పాత్ర కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ప్రింట్ అయినటువంటి పుస్తకాలు మార్కెట్లో లభ్యం అవుతున్నాయని తెలిసినా వాటిని మళ్ళీ దేవస్థానం ద్వారా ముద్రించేందుకు ఫైళ్లు ఎలా ముందుకు వచ్చాయి? ఇదేమన్నా ఒక సాధారణ పరిపాలనా నిర్ణయమా? కానే కాదు. దీంట్లో చాలా స్పష్టమైనటువంటి అవగాహనతో స్టెప్స్ ముందుకు వేశారు అనేటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ ఆర్థిక అంశాన్ని కూడా చూస్తే టీటీడీ ప్రచురించేటువంటి పుస్తకాల విషయంలో రచయితలకి పేజీకి ఒక నిర్దిష్ట పారితోషికం చెల్లిస్తారు. ఆల్రెడీ 2009, 2011లో ఇచ్చేసినటువంటిది మళ్ళీ ఇప్పుడు ప్రచురితమైనటువంటి పుస్తకాలని పేర్లు మార్చి మళ్ళీ ముద్రించడం వల్ల దేవస్థానం ఖజానాకి ఎంత ఖర్చు అయింది? ఆ ఖర్చు వల్ల లాభం ఎవరికి జరిగింది? దేవస్థానానికి ఏమైనా లాభం వచ్చిందా, లేదంటే కొంతమంది వ్యక్తులకా? ఇది పూర్తిగా విచారణ జరగాల్సినటువంటి అసలు సిసలైనటువంటి స్కామ్. ఇదేమి చిన్న విషయం కాదు. ఇక్కడ ప్రతిదీ ఖర్చు అవుతుంది, ప్రభుత్వం ఏమి ఇచ్చేయట్లేదు, ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదు. కోట్లాది మంది భక్తులు పైసా కూడబెట్టి స్వామివారికి ఇచ్చేటువంటి భక్తి ధనం. ఆ ధనాన్ని ఉపయోగించే ప్రతి నిర్ణయం చాలా బాధ్యతతో ఉండాలి. కానీ ఇప్పటికే మార్కెట్లో ఉన్నటువంటి పుస్తకాలు మళ్ళీ ముద్రించడం వల్ల దేవస్థానం ఖజానాకి అనవసరమైనటువంటి భారం పడితే అది భక్తుల విశ్వాసానికి నష్టం కలిగించినట్టు కాదా? ఇంకా బాధాకరమైనటువంటి విషయం ఏంటో తెలుసా? డబ్బులు లేక ప్రింటింగ్కి
వెలుగులోకి రానటువంటివి ఎన్నో ఇంకా గొప్ప రచనలు ఎదురు చూస్తూనే ఉన్నాయి. కానీ అలాంటి రచనలు వెలుగులోకి తేవాల్సినటువంటి ఈ ప్రచురణల విభాగం ఇప్పటికే ప్రచురితమైనటువంటి పుస్తకాలని మళ్ళీ మళ్ళీ ముద్రించడంలో బిజీగా ఉండడం ఇది చాలా విచారకరం. టీటీడీ పబ్లికేషన్స్, ఎందుకంటే ఈ భగవద్గీత, మానవులందరికీ భగవద్గీత అని చెప్పి ఆ గద్యంట ఒక గంగాళంగాడు వచ్చి చెప్తున్నాడు. అది గద్య భాగం పద్య భాగం ఉంటాయి. పద్యాలు లేకుండా అందులో ఉన్నటువంటి ఎసెన్స్ తీసుకుని యువత మొత్తం ఇన్స్పైర్ అవ్వడం కోసం అని చెప్పి, ఏది ఒక శ్లోకం భగవద్గీతది చదవకుండానే అందులో ఉన్నటువంటిది ఎస్సెన్స్ తీసేసుకొని యువత చైతన్యవంతులైపోవాలట. అందుకని చెప్పి ముద్రించారట. దాంట్లో సరే ఎన్ని కోట్ల రూపాయల స్కాము ఎంత అయింది అనేది పక్కన పెట్టండి. దాంట్లో భూమన కరుణాకర్ రెడ్డి పాత్ర ఉందా లేదా అంటే దాదాపుగా ఈ ప్రచురణల విభాగానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం దీనికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరిధిలో ఉంటుంది. అవన్నీ ఎజెండాలో పెట్టి ఈ పుస్తకాన్ని ముద్రిస్తున్నామని గంటసేపు దాని మీద చర్చ జరపరు. దాదాపుగా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, భూమన కరుణాకర్ రెడ్డి ప్రమేయం అనేది అందులో ముందు మాట కూడా అది భూమన కరుణాకర్ రెడ్డి రాసి ఉన్నాడు. ఎవరో రాసి ఇచ్చేసి దాని మీద సంతకం పెట్టమంటే పెట్టేసి ఉంటాడు ఆయన. ఇట్ డజంట్ మీన్ దట్ ఆయనకి ఏదో మనం క్లియర్గా క్లీన్ చిట్ ఇచ్చేసినట్టు కాదు. ఆయన తప్పులు ఆయనవి చాలా ఉన్నాయి. బట్ ఈవో ధర్మారెడ్డి ఉండి చేసినటువంటి పనులు, ధర్మారెడ్డి గారికి పక్క నుండి వంది మాగధులు అంటాను చూసారా, అలాగా ఇవన్నీ చేయడం ఈ ప్రచురణల విభాగం అసలు లక్ష్యాన్ని పూర్తిగా దెబ్బతీసే చర్యలుగానే కనిపిస్తున్నాయి. దట్ మీన్స్ ఒక స్కామ్ అనేది వ్యవస్థాగతంగా చాలా క్లియర్ కట్గా కావాలని చెప్పి చేసినట్టుగానే తెలుస్తున్నటువంటి అంశం. ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, మన ఈఓ గారే, మన చైర్మన్ గారే పర్వాలేదులే అని చెప్పి 2009లో ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారో ఆ తర్వాత తీసుకొచ్చి భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి లాంటి వాళ్ళని అక్కడ పెట్టారు, అయ్యింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ధర్మారెడ్డిని శుభ్రంగా పెట్టుకున్నాడు. అంతకుముందు జవహర్ రెడ్డిని పెట్టుకున్నప్పటికీ కూడా అసలు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కూడా కాదు. యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాత్రమే అక్కడ పనిచేయాలి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కింద అనేది రూల్ ఉంది. కానీ మా ఇష్టం, సో తీసుకెళ్ళి పెట్టేశారు. సో మరి ధర్మారెడ్డి పేరుకే ధర్మం కానీ అంతా అధర్మమే చేశారు అనేటువంటిది అన్నింటిలోనూ తెలుస్తున్నటువంటి అంశం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం బాధ్యతలు తీసుకున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏవో ముద్దాడ రవిచంద్ర గారు, అలాగే టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీదే ఈ బాధ్యత ఉంది. ఈ మొత్తం వ్యవహారాన్ని వెంటనే సమగ్రంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే పాత రికార్డ్స్ అన్ని కూడా తీయండి. 2023లోను 2022లోను కూడా ప్రచురించినటువంటి ఈ ప్రచురణల విభాగంలో తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా పూర్తిగా సమీక్షించాలి. ముఖ్యంగా మరి ఈ ఆకేళ్ల విభీషణ్ శర్మ గారి పాత్ర ఏమిటి, మరి ఆయన ఎప్పటి నుంచి ఉన్నారు, ఎన్ని పుస్తకాలు ఆయన ప్రచురించారు, అంటే ఒకే రచయితకి సంబంధించి 10 పుస్తకాలు కూడా మళ్ళీ ప్రింట్ చేయొచ్చా, అలాగే అప్పటి ఈవో ధర్మారెడ్డి ఆమోదించినటువంటి ఫైల్స్, పండిత మండలి సిఫార్సులు, అలాగే ఆచార్య సర్వోత్తమరావు గారి పుస్తకాల ముద్రణ ప్రక్రియ, పేరు మార్చి మళ్ళీ తీసుకొచ్చినటువంటిది పాతదైనప్పటికీ కూడా వీటన్నింటి మీద పూర్తి స్థాయిలో విజిలెన్స్ విచారణ అనేది మళ్ళీ జరగాలి. తప్పులు జరుగుంటే సంబంధిత అధికారుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇలాంటి నిర్ణయాలే దేవస్థానానికి జరిగిన నష్టాన్ని అంచనా కూడా వెయ్యాలి. అలాగే ఇప్పటిదాకా పబ్లిష్ చేసినటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దేవస్థానం ద్వారా ముద్రించుకునే విధానాన్ని మళ్ళీ చేయించుకునే విధానాన్ని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ దాన్ని చెక్ చేసుకోవాలి. వేటికి డిమాండ్ ఉన్నాయి, పబ్లిక్లోకి ఏ పుస్తకాలను పంపించవచ్చు, ఇంకా ప్రింట్ అవ్వాల్సినటువంటివి. ఎంతోమంది పెద్ద పండితులు ధార్మిక పరిషత్తు గురించి కావచ్చు, లేదంటే ధర్మ ప్రచారానికి సంబంధించి కావచ్చు, అసలైనటువంటి పుస్తకాలు ఏవైతే వెళ్ళాలో టీటీడీ ముద్రించదగినవి వాటిని మళ్ళీ ఒకసారి చెక్ చేయాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు కూడా రూపొందించాలనేది భక్తుల కోరిక. ఎందుకంటే తిరుమల తిరుపతి వంటి పవిత్రమైన స్థలంలో పారదర్శకత అనేది అత్యంత అవసరం. ఈ వ్యవహారం మొత్తాన్ని పూర్తిగా విచారణ చేసి నిజాల్ని భక్తుల ముందు ఉంచడం ఇప్పుడు చాలా అవసరమైనటువంటిది. ఎందుకంటే చూస్తున్నాం వరుసగా ఏమేం జరిగాయి, ఎలా జరిగాయి అనేటువంటిది. భక్తులకి నమ్మకం కలగాలి, నమ్మకం కలిగించేలాగా నిర్ణయాలు తీసుకోండి. స్వామివారి ధనాన్ని ఎవరైనా సరే దుర్వినియోగం చేసినా బయట నిజం ఎప్పుడైనా వస్తుంది, న్యాయం జరిగి తీరాలి. శిక్ష మేబీ ఆర్ మే నాట్ బి స్వామివారు ఈరోజు వేయకపోవచ్చు, కానీ ఆయన వేసేటువంటి శిక్ష ఎంత కఠినంగా ఉంటుంది అనేది మన ఊహలకు కూడా అందదు. స్వామివారి సొమ్ముకి ఆశ పడితే అంతే, అంతకు మించినటువంటిది ఏం లేదు. ఎందుకంటే ఈ భగవద్గీత, మానవులందరికీ భగవద్గీత అనేటువంటి పుస్తకం అసలు అర్హత అనేది ఒకటి చూడాలి. పండిత మండలిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఏదో తూతూ మంత్రంగా చూసి పంపించేసేటువంటి వాళ్ళని పెట్టారా, లేదంటే
గతంలో కూడా చూసుకున్నప్పుడు ఎవరెవరిని నియమిస్తారో ఆస్థాన విద్వాంసులుగా నియమిస్తారు అంటే వాళ్ళకి ఒక పాండితీ ప్రకర్ష ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక అర్హత అనేది వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ప్రపంచానికి వాళ్ళు ఏంటనేది ప్రూవ్ చేసుకున్నారు. ఆస్థాన విద్వాంసుల కింద నియామకం పొందినటువంటి వాళ్ళు గతంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు, తర్వాత గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు, వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారని అనమాచార్య కీర్తనలు వీటన్నింటినీ కూడా వెలుగులు తెచ్చినటువంటి మహానుభావుడు. ఇలాంటి వాళ్ళు ఉద్దండులు ఎంతోమంది, ఉద్దండులు ఇలాంటి వాళ్ళందరూ ఉండేవాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంలో. కానీ ఈ రాజకీయాలు అందులోకి ఎంటర్ అయిన తర్వాత అవసరం లేనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ చేరిపోతున్నారు. అర్హత లేకపోయినా సరే పెద్ద పెద్ద స్థాయిల్లోకి వెళ్ళిపోతున్నారు. అక్కడ వెళ్ళిపోయి చేసేటువంటి పనులన్నీ ఇవి. ఇది జస్ట్ క్యాజువల్గా చెక్ చేసుకుంటే దొరికిన 3 పుస్తకాల్లో ఏముంది అని చూస్తే అంత సిమిలర్గా పెద్ద ఏమీ లేదు. మార్పు అటు ఇటు అంతే, ఒక పదం. ఇందాక చూసిన దాంట్లో ఆ పుస్తకాలు, ఇలాంటి మరి ఎన్ని పుస్తకాలు ప్రింట్ అయ్యాయి, టోటల్ పబ్లికేషన్స్ని ఒకసారి చెక్ చేస్తే దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ అనేది ఒకటి వేసి కంప్లీట్గా స్క్రూటినీ చేస్తే అసలు వాస్తవాలు బయటపడతాయి. అధర్మారెడ్డి చేసినటువంటి అక్రమాలు, అవినీతి అన్నిటినీ కూడా బయటికి తీయాలి, తీసి ఖచ్చితంగా శిక్ష విధించాలి, శాఖాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని భక్తుల కోరిక. టీటీడీ ఈవో రవిచంద్ర గారికి అలాగే బిఆర్ నాయుడు గారికి ఇది ప్రజల తరఫున విజ్ఞప్తి. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.